2013లోనే సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2 మైనింగ్ లీజు క్లియరెన్స్ ఇవ్వడం కొత్త విషయం. కానీ ఇప్పుడే కేటాయించినట్లు కిషన్ రెడ్డి చెప్తున్నారు. బట్టి మరి ఎందుకు చేయలేదా? 2.5 సంవత్సరాల నుంచి గుడ్డి గుర్రాలకు పనులదోమిల్ల కాంగ్రెస్ వాళ్ళు. కిషన్ రెడ్డి వల్లనే 100% వచ్చింది. బాజాబ్తా చెప్తున్నా, నేను కూడా ఓ తాడిచెర్ల బిడ్డగా చెప్తున్నా, నాది అదే ఊరు. ఓ తాడిచెర్ల బిడ్డగా చెప్తున్నా. మరి గుడ్డి గుర్రాలకు పనులదోమిల్ల మీరు 2.5 సంవత్సరాలు. మరి ఒక్క లెటర్ ప్యాడ్ తీసుకపోయి ఎందుకో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకో ఇదే కిషన్ రెడ్డికి ఇవ్వాల్సింది కదా. ఇక్కడే ఉంటాడు కదా మన కిషన్ రెడ్డి. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డే కదా. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ బ్లాక్ 2 సింగరేణికి కేటాయించాలని మరి మీరెందుకో ఇవ్వలేదా? బట్టి విక్రమార్క అద్దాలు పెట్టుకున్నావు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు. తాడిచెర్ల కేటాయింపు బీజేపీ కృషి వల్లే. నష్టాల్లోకి వెళ్ళిన సింగరేణిని మోదీ ప్రభుత్వమే ఆదుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న వ్యాఖ్యలు 13లో ఉన్నాయి. మాది క్రెడిట్ అంటే మాది క్రెడిట్ అంటున్నారు. మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి పట్టినట్టే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి పట్టినట్టే ఉంటుంది. ఇదేనా ఇక కళ్ళద్దాలు పెట్టింది, మంచిగానే ఉన్నాడుగా. 2013లోనే సింగరేణికి తాడిచెర్ల 2 తాజాగా మైనింగ్ లీజ్ క్లియరెన్సే ఇచ్చారు. కొత్తగా ఇచ్చినట్టు కిషన్ రెడ్డి చెప్తున్నారు. సింగరేణిపై ప్రేమ ఉంటే గోదావరిలోని బొగ్గు బ్లాక్లోని ఇవ్వాలి అంటున్నారు బట్టి విక్రమార్క. తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించారన్న అంశం కొత్తది కాదని, ఉమ్మడి ఏపీలో 2013 సెప్టెంబర్ 16వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఈ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆ గనిలో సింగరేణి సంస్థ మైనింగ్ చేయడానికి అవసరమైన లీజు అనుమతులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డి కొత్తగా తాడిచెర్ల బ్లాక్ 2 గనిని సింగరేణికి కేటాయించినట్లు చెప్తున్నారని విమర్శించారు. బుధవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో బట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ చట్టం 2015 రావడానికి ముందే తాడిచెర్ల బ్లాక్ 2 కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం అమల్లో ఉన్న చోట ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే బొగ్గు బ్లాక్లు కేటాయించాలని యూపీఏ 2 హయాంలోనే నిర్ణయం తీసుకొని తాడిచెర్ల 2కు సింగరేణికి కేటాయించారన్నారు. ఈ నేపథ్యంలోనే బ్లాక్లో మైనింగ్ లీజ్ క్లియరెన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ నేను పదే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. ఇదే అంశం 2024 మార్చిలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి జూలై 4న ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ లేఖ రాశారు. నిరంతర విజ్ఞప్తుల అనంతరం మైనింగ్ లీజ్ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని బట్టి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిపై ప్రేమ ఉంటే గోదావరి లోయలో బొగ్గు బ్లాక్లను వేలంతో సంబంధం లేకుండా కేటాయించాలని కోరారు. దీనిపై ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 2022 అక్టోబర్లో కోయగూడెం బ్లాక్ 2, సత్తుపల్లి బ్లాక్ 2 గనులను వేలం వేసినట్లు గుర్తు చేశారు. సింగరేణికి ప్రభుత్వ రంగ సంస్థ హోదాను పునరుద్ధరించాలని కోరారు. మనం చేయమే, చేస్తున్న మీద నిందలేస్తామే. కాంగ్రెస్ పనే గింతుంటుంది. మనం చెయ్యము, చేస్తున్న మీద నిందలేయాలి. మరి 2.5 సంవత్సరాల ఏం చేసిందంటే సప్పుడు చేయరు. మళ్ళా కిషన్ రెడ్డి ముందు స్టెప్ వేసుకొని మొన్న మొత్తం రివ్యూలు చేసి ఇటు పెద్దపల్లి జిల్లా కావచ్చు, ఇటు భూపాలపల్లి జిల్లా కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇటు 6 జిల్లాల బీజేపీ అధ్యక్షులు లెటర్లు ఇస్తే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిన తతంగానికి మాదే క్రెడిట్ అంటున్నాడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక నైని బొగ్గు బ్లాక్ సంగతి ఏందో చెప్పలేవే. ఇక్కడ ఉన్నవాడికి నైని బొగ్గు బ్లాక్ పైన ఎందుకో ప్రేమ వచ్చింది. ఒరిస్సాకు పోయినావు కదా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. నీ ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో ఉన్నదని పట్టించుకోవు. కార్మికుల పైన ఎప్పుడు ఉండదు మనకు ప్రేమ. జస్ట్ ఎలక్షన్లు కలెక్షన్లు, ఇదే తతంగం. దీనిపైన బీజేపీ ఏమంటుందో చూద్దాం. బీజేపీ కృషి వల్లే తాడిచెర్ల బ్లాక్ కేటాయింపు. ఈ బ్లాక్తో 62,000 కోట్ల ఆదాయం, 1,200 మందికి ఉపాధి. నష్టాలకు వెళ్లిన సింగరేణిని మోదీ ప్రభుత్వం ఆదుకుంది అంటున్నారు ఎన్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమిష్టి కృషితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల మాత్రమే
తాడిచెర్ల 2 బ్లాక్ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ బ్లాక్ను వారి ప్రయత్నాల వల్ల సాధించుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం అవాస్తవమని ఆయన మండిపడ్డారు. గతంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ బొగ్గు బ్లాక్ను సింగరేణికి ఎందుకు కేటాయించలేకపోయారో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు. మీకు సిగ్గుంటే చెప్పండి సమాధానం. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేటాయించడం పట్ల తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ బ్లాక్ ద్వారా సింగరేణి సంస్థకు 64,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని, అలాగే దాదాపు 1,200 మంది నిరుద్యోగ యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టేస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే ఆ సంస్థను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్లో భారీగా ఫేక్ అకౌంట్లు సృష్టించారని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం 2.5 ఏళ్లలోనే సుమారు 2,000 ఫేక్ అకౌంట్లు వెలుగు చూడడం ఆందోళనకరమన్నారు. ప్రస్తుతం ధరణి పైన చేసిన్లు, భూభారతిలో జరుగుతున్న అవకతవకల పైన చేసిన్లు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయలేదు తాడిచెర్ల బ్లాక్ 2 అన్నది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. భూపాలపల్లి జిల్లాలో ఇది తాడిచెర్ల ఉంటుంది. మండల హెడ్ క్వార్టర్ మల్హార్ రావు అని మండలం ఉంటుంది. కాకపోతే తాడిచెర్ల హెడ్ క్వార్టరే. అప్పుడు మల్హార్ రావు ఎన్టీఆర్ హయాంలో ఎంపీపీగా ఉండే ఒక వెలమ బిడ్డ. తాడిచెర్ల పక్కనే మల్లారం అని ఉంటుంది, మల్లారం బిడ్డ ఎంపీపీగా ఉంటే ఎంపీపీని నక్సలైట్లు చంపేస్తే అప్పుడు టీడీపీ హయాం నడుస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ. మా ఎంపీపీని చంపుతారా అని చెప్పేసి ఆయనకు గుర్తుగా, అంటే చాలా మంచి పనులు చేసేది ఆయన, మంచి ఇంటలెక్చువల్ కూడా, మంచి చదువుకున్న వ్యక్తి ఆ జమాన్లో. సో అంతో ఇంతో ఆయన కృషి వల్లనే ఆ తాడిచెర్ల మండలం రోడ్లు పడ్డాయి, అప్పుడప్పుడే కరెంట్లు వస్తూ ఉన్నాయి, రోడ్లు వస్తున్నాయి. ఆ సమయంలో డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పేసి నక్సలైట్లు చంపితే మల్హార్ రావు ఆయన పేరు, మల్హార్ రావు. ఆ తాడిచెర్ల మండల హెడ్ క్వార్టర్కి మల్హార్ రావు అని పేరు పెట్టారు. ఇది తాడిచెర్లకు సంబంధించిన చరిత్ర. నేను తాడిచెర్ల బిడ్డగా చెప్తున్నా.